హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. ఇక ఆంక్షలు సడలింపు. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త అండి. యూనిఫామ్కు సంబంధించిన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడలోని గ్రామ వార్డు సచివాలయ శాఖ అడిషనల్ కమిషనర్ ఐటీ జారీ చేసిన ఉత్తర్వులు బయటకు వచ్చాయి. జిల్లాలో మండల అధికారులకు కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం అనగా నిన్నటి రోజున నుంచి గ్రామ వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులకు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలనే ఆంక్షల్ని ఎవరు విధించొద్దని ఆదేశించారు. దయచేసి యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలనే ఆంక్షలను విధించకూడదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని కూడా సూచించారు. ఈ నిబంధన ఆ జిల్లాతో పాటుగా మిగిలిన చోట్ల అమలు చేయనున్నారు. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కొత్త ప్రభుత్వానికి కొన్ని రిక్వెస్ట్లు అయితే చేశారు. తమకు 2 నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని, అలాగే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యం చేసినందుకు రావాల్సిన బకాయిల్ని మంజూరు చేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ అయిన నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించామని అన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కూడా ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు. అంతేకాదు తమకు అమలు చేస్తున్న యూనిఫామ్ విధానంపై రద్దు డిమాండ్ చేశారు. ఇక తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న రూల్స్ వర్తింపజేయాలని కోరారు. కొన్ని సమస్యల్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అయితే తీసుకెళ్లామని ఉద్యోగులు చెప్తున్నారు. అలాగే ఈ సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని రిక్వెస్ట్ చేశారు. అయితే యూనిఫామ్కు సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందండి. సో యూనిఫామ్ అయితే కంపల్సరిగా ఉండాలి అని అయితే లేదన్నమాట. యూనిఫామ్ రద్దు అయితే చేశారు ఫ్రెండ్స్.